సో ఇంటర్ విత్ ఐఏఎస్లో ఎంపీసీ విత్ ఐఏఎస్ ఇది కొత్త కాన్సెప్ట్. సో వెరీ రీసెంట్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎంపీసీ విత్ ఐఏఎస్ అనేది మొదలుపెట్టాయి. సో దానికి సంబంధించింది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రియలిస్టిక్ స్టాటిస్టిక్స్ అనేది మనం మాట్లాడుకుందాం. రియలిస్టిక్ అసలు ఏం జరుగుతూ ఉంది, సో ఇది ఎంతవరకు కరెక్టు, అంటే ప్రొజెక్షన్ కూడా ఎలా ఉంది అంటే 50% ఆఫ్ ద పీపుల్ రీసెంట్గా జరిగిన సర్వేస్లో కానివ్వండి, లేకపోతే టాప్స్ ర్యాంక్స్లో చూసుకుంటే 50% ఆఫ్ ద యూపీఎస్సీ ర్యాంక్స్ అనేవి ఇంజనీర్స్ కొడతా ఉన్నారు అని చెప్పి దానికి సంబంధించిన ప్రొజెక్షన్ చేసుకుంటూ, సో ఎంపీసీ విత్ ఐఏఎస్ బేసిక్గా అసలు ఎంపీసీ విత్ ఐఏఎస్, అసలు ఇంటర్ విత్ ఐఏఎస్లో మనం ఏం చేస్తాము, జనరల్గా అసలు ఇంటర్ విత్ ఐఏఎస్లో ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకంటే మనకి రిఫార్మ్స్ వచ్చాయి. అండ్ టాప్ డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించిన వీడియో నేను చేశాను ఇన్ విజయవాడ. ఒకవేళ చూడకపోతే అది చూడండి అండ్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ విజయవాడ. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుతున్నాం. బేసిక్ ఏంటి అంటే 2020లో నేను దీని గురించి యూపీఎస్సీ సివిల్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేసామండి. దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. గ్రౌండ్ రియాలిటీ, హైదరాబాద్ ఏంటి, ఢిల్లీ ఏంటి, బెంగళూరు ఏంటి, అండ్ విజయవాడ ఏంటి, సో ఇక్కడ వైజాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్రౌండ్ గా తిరిగి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. ఇప్పుడు జనరల్ గా ఇదే విషయం అంటే విజయవాడలో కూడా ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది బాగుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. అయితే ఇక్కడ మనము దాంతోపాటు వేరే ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా నేను రివ్యూస్ ఇచ్చాను. సో అది కరెక్టా కాదా, జాయిన్ అవ్వాలా వద్దా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. అండ్ ఈ మధ్య కాలంలో ర్యాంక్స్ కానీ క్లైమ్ చేసుకోవడం కానీ, అన్నన్న రెడ్డి గారి ర్యాంక్ని ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారు, ఎందుకు క్లైమ్ చేసుకుంటున్నారు, ఇంటర్ విత్ ఐఏఎస్ తీసుకుంది, సో దీని గురించి కూడా నేను వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి. సో యూపీఎస్సీ సివిల్ సంబంధించి యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 3rd అన్నన్న రెడ్డి రీసెంట్ గా పోలీసులు ఫిర్యాదు చేసింది. ఎందుకు ఫిర్యాదు చేసింది ఏంటి దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, సో ఇంత తక్కువ ఏజ్ లో అంటే 22 years అంటే ఆల్మోస్ట్ జస్ట్ డిగ్రీ అయిపోయింది. అది కూడా మామూలుగా 38 years, 36 years, లేకపోతే 40 years, 42 years ఆ ఏజ్ వాళ్ళతో క్రాక్ చేసి అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో 3rd ర్యాంక్ సాధించేది మామూలు విషయం కాదు. అంటే దాని గురించి ఎంత ప్లానింగ్ చేసి ఉంటుంది అంటే చాలా మంది 1 year 9 to 10 months ఫిలిమ్స్ మెయిన్స్ తీసేసుకొని 1 yearలో జాబ్ క్రాక్ చేసిందని మీరు అనుకుంటున్నారు. డెఫినెట్లీ కాదని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ రియలిస్టిక్ స్టాటిస్టిక్స్ మనం అసలు ఇవన్నీ స్టాటిస్టిక్స్ 50% ఇవన్నీ పక్కన పెడదాం. జనరల్గా మనం మాట్లాడుకుందాం. బేసిక్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి. తర్వాత ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఇక మ్యాథ్స్లో అని 1A అని 1B అని 2A 2B అని చెప్పి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎంపీసీ ఇప్పుడు ఇంటర్ ఎంపీసీలో ఒక యావరేజ్ స్టూడెంటే తీసుకుంటే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెరిట్స్ అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్. సో ఎందుకంటే మెరిట్స్ కొందరే ఉంటారు, చాలా తక్కువ, బిలో యావరేజ్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ యావరేజ్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు. సో అందుకనే వాళ్ళనే మనము మెజర్మెంట్గా తీసుకొని మనం మాట్లాడతాం. ఒక యావరేజ్ స్టూడెంట్, ఆ పిల్లవాడు రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితేనే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటేనే అతను ఎంపీసీ మంచి మార్కులతో పాస్ అయ్యి 60% 70%తో పాస్ అయ్యి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఒకవేళ ఐఏఎస్ గోలే ఉంది అనుకుందాం, ఓకే, మెరిట్ స్టూడెంటే ఐఏఎస్ గోలే ఉంది అనుకుందాం, ఎంత టైం కన్జ్యూమ్ అవుతుంది మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎందుకంటే మ్యాథ్స్లో 1A 1B అండ్ ఆల్మోస్ట్ 4 periods అంటే దగ్గర 3.5 hours నుంచి, కొన్ని కాలేజ్లో 45 minutes ఉంటుంది, కొన్ని కాలేజ్లో 1 hour ఉంటుంది పీరియడ్ అనేది. ఒక రోజులో 4 గంటలు అంటే రోజులో మొత్తం 7 periods ఉంటాయి యావరేజ్ చూసుకుంటే. ఏ కాలేజ్లో అయినా, ఏ ఇంటర్ కాలేజ్లో అయినా ఎలాగైనా 7 periods ఉంటుంది మాక్సిమం. ఒక 4 classes దీనికే పోయింది. తర్వాత సరే ఇంగ్లీషు, సాంస్క్రిట్, సో తర్వాత లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అయ్యచ్చు, అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు అనుకుంటే యావరేజ్ ఇంకా మిగిలిందంత మ్యాక్సిమం పర్ డేకి 2 to 2.5 hours. అంటే ఇక్కడ ఎంపీసీ విషయానికి వస్తే ఎంపీసీ విత్ ఐఏఎస్ అనేది తీసుకునేది ₹1,00,000. 70 to 80% ప్రొవైడ్ చేసేది ఓన్లీ ఎంపీసీనే. 20 to 30% మాత్రమే ఐఏఎస్ సంబంధించిన సబ్జెక్ట్ని టీచ్ చేస్తే, ఒకవేళ టీచ్ చేసి ఏం టీచ్ చేయగలుగుతారు ఎంపీసీ వాళ్ళకి, లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళని పరీక్షకి స్క్రాచ్ నుంచి ఓనమాలు దిద్దడం. అంటే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయించడం కానివ్వండి, ఎలా అసలు న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దాని సబ్జెక్ట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీస్ చదవాలి, ఇవన్నీ కూడా మనము స్క్రాచ్ నుంచి
బేసిక్ థింగ్స్ అనేవి ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేసి అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఇంటర్ విత్ ఐఏఎస్తో ప్రొవైడ్ చేయగలుగుతాం యాజ్ ఎ బేసిక్ నాలెడ్జ్. అంటే మొదటి అడుగు ఇంటర్ విత్ ఐఏఎస్, మొదటి అడుగు ఇదే. మోస్ట్ ఆఫ్ ది అంటే కొత్తగా, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కొత్తగా ఏదైనా చేస్తే అట్రాక్ట్ అయిపోతారు అనే విషయంలో రియాలిటీకి దూరంగా ఉంటున్నారు. అండ్ కొంతమంది పేరెంట్స్ కూడా తెలియక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల జీవితాన్ని ఆల్మోస్ట్ ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. హెచ్ఈసి విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అంటే సపరేట్గా మనము సివిల్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా 6 to 12 ఆల్మోస్ట్ 25 to 30 బుక్స్ ఉంటాయి సోషల్ సంబంధించి. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నిటికీ సోషల్ స్టడీస్ సంబంధించే ఉంటుంది. కొంతవరకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా లేదు అసలు హెచ్ఈసి తీసుకుంటే నేను ముందుకు వెళ్ళలేను, సో హెచ్ఈసి అంటే సివిల్స్లో కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ లేదు కాబట్టి నేను హెచ్ఈసి అదే ఇంటర్ విత్ ఐఏఎస్ తీసుకోను. ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే హెచ్ఈసిఏ తీసుకోవాలి. తీసుకుంటే నువ్వు ₹1,00,000 కట్టి నువ్వు 25,000 30,000 కోర్స్ తీసుకుంటున్నావు, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అసలు నీకు కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఇదంతా కాదు సరే అనుకున్నట్టే ఇంజనీరే అనుకుందాం, ఓకే ఇంజనీర్సే ఎక్కువ మంది క్రాక్ చేస్తున్నారు, నిజమే కాదనట్లేదు. వై ఇంటర్ విత్ ఐఏఎస్? ఎంపీసీ ఒక్కటే దాని మీద ఫోకస్ చేసి ఐఐటి ర్యాంక్ కొట్టచ్చు, ఐఐటి జేఈ ఈ ర్యాంక్స్ మంచి ర్యాంక్స్ కొట్టేసేసి దాని సైడ్ నుంచి ప్యారలల్గా మనం ప్రిపరేషన్ అని కొనసాగించవచ్చు కదా. దీనికి సపరేట్గా ప్రతి సంవత్సరం 70,000 నుంచి 80,000 ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టడం దేనికి? ఖర్చు పెట్టి మళ్ళీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం దేనికి? ఆలోచించండి. ప్రతి పేరెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ టైంలో 10th అయిపోయిన తర్వాత పిల్లలకు తెలియదు, వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు. సో ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే ఎంపీసీ విత్ ఐఏఎస్ కాదు, హెచ్ఈసి విత్ ఐఏఎస్. ఇది ప్రతి ఒక్కరూ మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ మన పిల్లలకు కానీ ఇది మనం గుర్తుపెట్టుకొని సరైన డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైన సమయం. కానీ 10th అయిపోయిన తర్వాత ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇంటర్ విత్ ఐఏఎస్ ఇప్పుడు రీసెంట్గా చూసుకోరు, అన్ననే రెడ్డి కూడా ఇంటర్ విత్ ఐఏఎస్ ఏం తీసుకుంది అనేది ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. 22 yearsకి సక్సెస్ అయింది కదా, ఇంటర్ విత్ ఐఏఎస్ ఏం తీసుకుంది. ఇలాగే శ్రీ చైతన్య నారాయణ కూడా ఎంపీసీ విత్ ఐఏఎస్ ముందు పెట్టి తర్వాత తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసారు అనేది కూడా మీరు ఖచ్చితంగా కేస్ స్టడీ చేయండి. తప్పకుండా ఇవన్నీ తెలుసుకొని ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే ఎంపీసీ విత్ ఐఏఎస్ కాదు, హెచ్ఈసి విత్ ఐఏఎస్ అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారనే ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. రైట్ డెసిషన్ తీసుకోండి. రైట్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడి జీవితం అనేది తప్పు డెసిషన్ ఎప్పుడు తీసుకోవద్దు. ఇదైతే మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారని, ఇలా డబ్బులు పెట్టి మీరు మీ పిల్లల భవిష్యత్తు అనేది తప్పుడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్త పడతారని, ఇన్స్టిట్యూట్ మాటలు నమ్మేసేసి కొన్ని ఇన్స్టిట్యూట్లు కొన్ని కోచింగ్ సెంటర్లు లక్షల ఫీజులు వసూలు చేయడానికి ఈ థియేటర్ మాటలు ఏదైతే ఎంపీసీ విత్ ఐఏఎస్ మొత్తం ఐఐటిఎన్స్ ఉన్నారు, మొత్తం ఇంజనీర్స్ ఉన్నారు, వాస్తవమే కానీ దాన్ని వేరేలాగా మాట్లాడుతూ ఉన్నారు. అది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.